ప్రెషర్ బేబీ మీద పడ్డం వల్ల పెయిన్ స్టార్ట్ అయింది. ఇంకో 15 డేస్లో డెలివరీ ఉంది. ఇప్పుడు కూడా మీరింత స్ట్రెస్ తీసుకుంటే ఎలా కౌశికి గారు? ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ గురించి మీకు ముందు నుంచే చెప్తున్నాను కదా. డాక్టర్, ఇంట్లో ఒక చిన్న ఇష్యూ, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. ఐ అండర్స్టాండ్ జగదాత్రి, బట్ ఈవిడ స్ట్రెస్ తీసుకునే కండిషన్లో లేరు. తనకి రెస్ట్ కావాలి. ఇప్పటి నుంచి అక్క స్ట్రెస్ అవ్వకుండా మేం చూసుకుంటాం డాక్టర్ గారు. ఓకే, ఈ 15 డేస్ చాలా ఇంపార్టెంట్ కౌశికి గారు. స్ట్రెస్ అవ్వకండి, వెయిట్స్ లాంటివి లిఫ్ట్ చేయకండి. ఓకే డాక్టర్. మెడిసిన్స్ రాస్తాను, డైలీ యూజ్ చేయండి. 1 అవర్లో డిశ్చార్జ్ చేస్తాం. ఏం కాదు కూడా. అంత కడుపు నొప్పి వచ్చే వరకు ఎందుకు మాకు చెప్పలేదు? ముందే చెప్తే హాస్పిటల్కి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఫస్ట్లో పెయిన్ చాలా మైల్డ్గానే ఉంది. రూమ్లోకి వెళ్ళాక ఎక్కువైంది. మిమ్మల్ని పిలవడానికి చాలా ట్రై చేశాను, కానీ పిలవలేకపోయాను. నేను రూమ్లో ఉన్నానని మీకెవరు చెప్పారు? కీర్తి చూసి చెప్పింది. జగదాత్రి, నేను నొప్పితో బాధపడుతూ ఉంటే ఎవరో డోర్ క్లోజ్ చేసినట్టు అనిపించింది. నువ్వు నా రూమ్కి వచ్చినప్పుడు డోర్ క్లోజ్ చేసిందా, ఓపెన్లో ఉందా? ఏమేం జగదాత్రి, చెప్పు. తెలియడం లేదు నిషిక, ఇప్పుడే నాకు కూడా న్యూస్ వచ్చింది. వాళ్ళు రేపు పొద్దున్నే వచ్చి ఫ్యాక్టరీని సీజ్ చేసి మనల్ని, మన స్టాఫ్ ని అదుపులోకి తీసుకోవచ్చు. అరెస్ట్ చేస్తారా? ఏంటి, నన్ను కూడా అరెస్ట్ చేస్తారా? నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు? అసలు నాకు ఆ క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ కి ఏంటి సంబంధం? అసలు అలాంటి చాక్లెట్స్ ని మనం తయారు చేస్తున్నామని నాకు తెలిసిందే నిన్న. కంగారు పడకు నిషి, నిర్ణయం నాది. నింద నీ మీదికి రానిస్తానా? ఎలానో ఓనర్ నేను, పార్ట్నరే నువ్వు కాబట్టి మొత్తం నేనే చేశాను, నీకేం సంబంధం లేదని చెప్తా. థ్యాంక్స్ ఇంద్రాణి గారు. నిజంగా మీరు మా వదిన చెప్పినట్టు నన్ను మోసం చేస్తున్నారు అనుకున్నాను, కానీ ఇలా నన్ను కాపాడటం కోసం మొత్తం నింద మీ మీద వేసుకుంటారు అనుకోలేదు. నిన్ను మోసం చేస్తే నాకేమొస్తుంది నిషి? సరే, రేపొద్దున్నే నువ్వు ఆఫీస్కొచ్చాయి. నేను అరెస్ట్ అయ్యేలోపు నీకన్ని బాధ్యతలు అప్పగించాలి కదా. సరే అండి. ఏమైంది? ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నారా? తీసుకో నిషి. ఇదేంటి, కళ్ళంతా బ్లర్గా కనిపిస్తున్నాయి.
ఇప్పుడు నీ దగ్గర ఈ పేపర్స్ మీద సైన్ పెట్టిస్తా. జేడీ వాళ్ళు రాగానే ఈ పేపర్స్ చూపించి ఓనర్ నువ్వని చెప్పి నిన్ను అరెస్ట్ చేపిస్తా. కౌశికి కూడా వస్తుంది కాబట్టి నువ్వు తాగి తందనాలాడడం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. నిషి, ఈ పేపర్స్ మీద సైన్ చేయి. పేపర్సా? ఏం పేపర్స్? నేనెందుకు సైన్ చేయాలి? చెప్పా కదా, నా బిజినెస్లన్నీ నీ పేరు మీద రాసేస్తాని. ఆ? నేను కేసు నుండి బయటపడే వరకు అన్నీ నువ్వే చూసుకోవాలి కదా. అవునా? థ్యాంక్ యూ ఇంద్రాణి గారు, నిజంగా మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. సైన్ చేయి. ఛ, దీనికి మంది ఎక్కువైపోయింది. నిషి, అక్కడ కాదు, ఈ పేపర్ల మీద సైన్ చేయి. ఓ, ఎక్కడ సైన్ చేయాలి? ఇదిగో ఇక్కడ. అయ్యో, జేడీ వచ్చే టైం అయిందే. పేపర్ సైన్ చేయించకుండా నేను దొరికితే అసలే బెయిల్ కూడా రాదు. లైఫ్లో బయటికి రాలేను.